అని పిలచెను, రమ్మని చేతులు చాచెను. రండి అని పిలచెను, రమ్మని చేతులు చాచెను. ఆదరణ ఓదార్పు కలుగును, యేసునిలో విశ్రాంతి, మనసుకు శాంతి దొరుకును. యేసునిలో యేసే జీవం, యేసే నా జీవితం, యేసే జీవం, యేసే నా జీవితం, యేసే రక్షణాధారం, యేసే రక్షణాధారం. ఆదరణ ఓదార్పు దొరుకును, యేసునిలో విశ్రాంతి, మనసుకు శాంతి దొరుకును. యేసునిలో. మరి ఈరోజు ఇలాంటి వేదిక మీద మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. కొన్ని వందల ప్రసంగాలు చేస్తుంటాను ఇలాంటి కార్యక్రమాల్లో. నా సోదరుడు కార్యక్రమంలో కూడా మాట్లాడాల్సి వస్తుందని ఊహించలేదు. మరి దేవుని యొక్క దాసునిగా మాట్లాడాలి, ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడలేను. మరి తన జీవితంలో ఎంతో ఉన్నతంగా మరి వెళ్ళాడు. ప్రభు పిలుపుని అందుకొని ఈరోజు మనందరినీ విడిచిపెట్టారు. మనందరికీ ఒకే ఒక్క ఆధారం దేవుడే. ఆయన తప్ప ఇంకెవరు మనల్ని ఓదార్చలేరు, ఎవరు మనకి ఆ నెమ్మదినివ్వలేరు. ఈ యొక్క ఆదరణ కూడిక మనందరికీ, మనలందరినీ ఆదరించగలిగిన వాడు, ధైర్యపరచగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు అనంటే మరణమునకు ముందుగా వెళ్ళింది ఆయనే. మనందరికంటే ముందు ఆయన మరణాన్ని అంగీకరించి ఆ మరణాన్ని తిరిగి లేచి ఒకరోజు మనందరి కొరకు రాబోతూ ఉన్నారు. ఆ రోజు మనందరం కలుసుకుంటాం. అంతవరకు గొప్ప నిరీక్షణతో మనందరం ప్రభు కొరకు ఎదురు చూడాలి. ప్రభు యొక్క మరణం అందరికీ మేలే, కానీ మనిషి యొక్క మరణం ఎవరికి మేలు కాదు. ఆ మాట ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది. ఆయన మరణ దినము ప్రపంచాన్ని అంతటినీ తలక్రిందులు చేసింది. ఆయన మరణమే గనక జరగకపోయి ఉంటే ఈరోజు మనందరికి ఉండేవారు కాదు. కానీ మనుషులుగా మనకి ఎన్నో కాలం ఉండాలనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని చిత్తానికి మనందరం తల వంచాలి. ఎవరు సమయం ఎప్పుడో, ఎవరు జీవితం ఎలా ముగిస్తుందో ఎవరికి తెలియదు. ఇది కాబట్టి మనందరం కుటుంబం కొరకు ప్రార్థించాలి. వారికి గొప్ప ఆదరణ, నెమ్మదిని దేవుడు దయచేయాలని ప్రార్థించాలి. ఇక్కడున్న మనందరం కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఏదో ఒక రోజు మనందరి జీవితాలు కూడా ఒకరోజు ముగుస్తాయి. ఆ ముగిసినప్పుడు మనం ఎక్కడ ఉంటాం? ప్రభుతో ఉంటామా లేదా అనే విషయాలు మనల్ని మనం సరి చేసుకోవడానికే ఇలాంటి ఆదరణ కూడిక. కాబట్టి ఈరోజు కుటుంబంగా, సమాజంగా కూడిన మనందరి జీవితాలని మనం పరీక్షించుకున్నప్పుడు, మనం దేవుని యొక్క రాకడకు సిద్ధపడగలిగినప్పుడు ఇలాంటి అనేకమైనవి చాలా పదును పెట్టడానికి ఇవన్నీ చిన్న చిన్న కనుపులు అన్నమాట. ఇలాంటి జీవితంలో జరుగుతున్నప్పుడు ఇంకా మనం పదునెక్కుతాం. ఇంకా మనం క్రొత్తదైన నురుపిడి మ్రాణుగా నువ్వు మార్చబడతావు అని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవుడు అక్కని ఇలాంటి స్థితిగతులు గుండా వెళ్తున్నప్పుడు ఇంకా క్రొత్తదైన నురుపిడి మ్రాణుగా తన జీవితం తయారవుతుంది. అది పదుని ఎక్కినప్పుడు ఒక్కసారి పన పట్టుకొని లాగితే పనంతా చేతికి వస్తుంది. మన ఆశలు, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క ప్రతీదీ నెరవేరాలంటే మనకేమవ్వాలి? పదును. మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎదురవుతాయి. ఎదురైన ప్రతి పరిస్థితుల్లో మనం నిలబడినప్పుడు
క్రొత్తదైన నిరుపుడు మానుగా మనం తయారవుతాం. అప్పుడు కొండలను కూడా మనం కదల్చగలుగుతాం. అలాంటి దృఢమైన విశ్వాసము ఈ కుటుంబానికి దేవుడు ఇవ్వాలని నా మాటలు తెలియజేస్తూ ఉన్నాను.